2026 శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది ద్వాదశ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ప్రేక్షకులకి ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ అండి. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు కావచ్చు, ఆదాయ వ్యయ ఫలాలు కావచ్చు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఒక రాశికి ఈ సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. అలానే కొంతమంది చెప్తూ ఉంటారు, మాకు ఏళ్నాటి శని అయిపోయిందని చెప్తున్నారండి, లేదా అష్టమ శని అయిపోయిందని చెప్తున్నారండి, అయినా మాకు మంచి జరగట్లేదు అని. ఈ గురుబలము, శని బలము, అలానే రాహుకేతు బలాలు, ఆదాయ వ్యయ ఫలాలు ఇవేవి కూడా మన జీవిత కాలాన్ని నిర్ధారణ చేయవు, అంటే డిసైడ్ చేయవు. మన వైయక్తిక జన్మ జాతక రీత్యా మంచి గ్రహ దశాభుక్తులు జరుగుతూ ఉంటే, అంటే యోగకారక దశాభుక్తులు జరుగుతూ ఉంటే, ఏ పంచమాధిపతినో, ఏ నవమాధిపతినో, ఏ దశమాధిపతినో, ఏ లగ్నాధిపతి దశ కనుక జరుగుతూ ఉంటే, అంటే మంచి యోగకారక గ్రహ దశల భుక్తులు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం వస్తే రెట్టింపు ఫలితాలు ఇస్తుంది. అదే మంచి గ్రహ దశాలు లేదా యోగకారక గ్రహ దశలు భుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు ఈ గురుబలము, శని బలం లేకపోయినా ఆ భుక్తులు మంచిగా ఉంటాయి కాబట్టి మన జీవితంలో మంచి జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అదే మనకు మన వైయక్తిక జన్మజాతక రీత్యా పాప గ్రహాల దుస్థానానికి సంబంధించిన గ్రహాల దశాభుక్తులు జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం వచ్చినా, శనిబలం వచ్చినా ఎండాకాలంలో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది. తాత్కాలికం, అంటే ఎండాకాలంలో వర్షం వస్తే ఎలా ఉంటుంది, ఆ క్షణము ఆ సమయంలో కొంచెం కూల్గా ఉంటుంది. అంటే చెడు గ్రహాల, పాపగ్రహాల దశాభుక్తులు జరుగుతున్నప్పుడు ఈ గురుబలము వస్తే, శని బలం వస్తే కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే జాతక రీత్యా ఇబ్బంది పెట్టే గ్రహ దశలు జరుగుతున్నప్పుడు మనకి ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే ఈ గురుబలము, శని బలం వచ్చినప్పుడు కాస్త రిలీఫ్ దొరుకుతుంది. అంటే మనకి వైయక్తిక జన్మ జాతక రీత్యా ఉన్న ఏది ఉంటుందో అదే చాలా ఇంపార్టెంట్. గోచారీత్యా జస్ట్ హెల్ప్ అవుతుంది, ఆదుకునే ఒక క్రమేణంలో వెళ్తుంది అనే చెప్పవచ్చు. అలానే మరొక విషయం ఏంటి అంటే, గోచార రీత్యా విపరీత రాజయోగాలు, గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు ఇవేవి వర్తించవు. మన వైయక్తిక జన్మ జాతకంలో ఉంటేనే అవి వర్తిస్తాయి. గజకేసరి యోగం రేరు, 100 మందిలో ఒకరికి మాత్రమే ఉంటుంది. అలానే శుక్ర మహాదశ కూడా అందరికీ శుభ ఫలితాలని ఇవ్వదు. శుక్ర మహాదశ శుభ ఫలితాలని ఇస్తుంటే ఎందుకు ఇంతమంది డైవర్స్ అయ్యేవి, ఇంతమంది అమ్మాయిలు వాళ్ళ ఇండ్లాస్ తో ఎందుకు బాధలు పడతారు? శుక్రుడు చాలా ఇంపార్టెంట్, లగ్జరీ కారకుడు. అలానే ఇండ్లాస్ కి చాలా ఇంపార్టెంట్. ఇండ్లాస్ తో వాళ్ళ లైఫ్ బాగుంది, వాళ్ళ జీవితం బాగుంది అంటే బికాస్ ఆఫ్ శుక్రుడు చాలా ఇంపార్టెంట్. అలానే మంచి భార్య కావచ్చు, ఆ భార్యతో సంబంధాలు బాగుండాలి అన్నా శుక్రుడు చాలా ఇంపార్టెంట్. శుక్ర మహాదశ అందరికీ యోగించదు. దీన్ని గుర్తించండి, వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఒక్కొక్క రాశి గురించి ఈ యుగాది ఎలా ఉండబోతుందో చూసుకుంటూ వెళ్దాం. మకర రాశి ప్రేక్షకులకు స్వాగతం. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, అలానే ధనిష్ట నక్షత్రం 1వ పాదం, 2వ పాదం మకర రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే, అనగా మీ జన్మరాశి నుంచి తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు. ఇక శని మే 17 వరకు ఉత్తరాభాద్ర నక్షత్రంలోను, మే 17 దాటిన తర్వాత రేవతి నక్షత్రంలోను సంచారం చేస్తూ ఉంటారు. ఈ శని నక్షత్రం మారడం వలన, అలానే గురు నక్షత్రం మారడం వలన ఈ మకర రాశిలో ఉంటున్న ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ నక్షత్రం, అలానే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఈ శని సంచారం, గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అది కూడా మనం వీడియో చివరిలో మనం తెలుసుకుందాం. అలానే రాహు కేతువులు ఇద్దరు కూడా ఈ సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో సంచారం చేస్తూ ఉంటారు. అలానే కేతువు యాజ్ ఇట్ ఈస్ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకర రాశిలోకి మారుతారు, అంటే మీ జన్మరాశికి వచ్చేస్తారు. ఇక కేతువు కర్కాటక రాశి, అంటే మీ జన్మరాశి నుంచి సప్తమ స్థానంలోకి మారుతున్నారు. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. పునరస నక్షత్రం 1, 2, 3 పాదాలలో సంచారం చేస్తూ వస్తున్నారు.
అయితే జూన్ 1వ తేదీ నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ ఈ 5 మాసాలు మాత్రమే ఆయన కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తారు. సింహ రాశిలో ఒక మాసం ఉండి మళ్ళీ వక్రించి మళ్ళా వెనక్కి నిదానంగా స్లోగా మళ్ళా కర్కాటక రాశిలోకి సంవత్సరం చివరిలో రాబోతున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు గురుబలం అయితే ఉండదు. గురువు 6వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఒక చిన్న ఇబ్బంది ఏంటి, తెలుగు లాంగ్వేజ్ స్పష్టంగా నాకు రాదు, చాలా కష్టపడి చెప్తున్నాను. ఏదైనా తప్పుగా భావించొద్దు. ఏదైనా కొంచెం తడబడితే అంటే మిస్టేక్ జరిగితే సారీ, అది కూడా మధ్యలో చెప్తున్నాను. అంటే గురువు 6వ స్థానంలో సంచారం చేసే సమయం ఏదైతే ఉందో ఈ సమయం అంతా కూడా అంతగా బాగుండదు. ఫైనాన్షియలీ అంటే ఆర్థిక విషయాలలో అప్పులు చేయడము, ఆర్థిక విషయాలలో చికాకులు, ఆరోగ్య విషయాలలో చికాకులు, తర్వాత ఆరోగ్య విషయాలలో ఎక్కువ ఖర్చులు పెట్టడం లాంటిది, అలానే సోదరులతో మాట పట్టింపులు, అలానే ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం కావచ్చు, ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, ప్రతి దాంట్లో కూడా విఫలమవుదము. అంటే దాంట్లో ఇబ్బందికి గురి అవ్వడము, ఇలాంటివి ఫేస్ చేయడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాలు ఎక్కువగా ఉంటాయండి డిస్టర్బెన్సెస్. అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు కదా, అక్కడ కూడా విఘ్నాలు ఏర్పడుతూ ఉండే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. జూన్ 1వ తేదీ వరకు ఇలాంటి సిచ్యుయేషన్. అలానే తృతీయ స్థానంలో శని సంచారం. చాలా మంది చెప్తూ ఉంటారండి, ఏమని అంటే మాకు ఏళ్ళనాటి శని అయిపోయింది, అయినా మాకు శని బాగుందని చెప్తున్నారు. అంటే తృతీయ స్థానంలో శని సంచారం జరుగుతుంది, బాగుంది అని చెప్తున్నారు, అయినా మాకు బాగుండట్లేదు, బాగోలేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఈ మాటలు కామెంట్స్ ఎప్పుడైనా నేను ఎక్కడైనా చూస్తూ ఉంటాను. అలానే మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఏమండి, మీ జాతకరీత్యా ఏ కేతు దశనో, ఏ అష్టమాధిపతి దశనో, ఏ షష్టాధిపతిని దశనో జరుగుతూ ఉంటే ఆ గ్రహానికి సంబంధించిన ఇబ్బందులే మీరు పడుతూ ఉంటారు. శనికి దానికి సంబంధం ఉండదు. గోచారంలో ఉంటున్న తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న శనికి మీ దశాభుక్తికి సంబంధం ఉండదు. మీకు ఏ కేతు మహాదశను జరుగుతూ ఉంటే శనిని మీరు తిట్టుకుంటే ఏం ప్రయోజనము? వాట్ ఈస్ ద యూజ్? అంటే తృతీయ స్థానంలో శని సంచారం అంటే ఏనాటి శని అయిపోయింది, తృతీయ స్థానంలో మీకు శని సంచారం జరుగుతుంది, ఒప్పుకుంటాను. ఎవరికైనా శని మహాదశ శని భుక్తి జరుగుతూ ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. మకర రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఉండదు. ఒకరికి ఏదో ఒక దశ, ఒకరికి కేతు మహాదశ, ఒకరికి శని మహాదశ, ఒకరికి అష్టమాధిపతి దశ, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క దశలో జరుగుతుంటాయి. కొంతమందికి జాతకాలు చాలా నెగిటివిటీ ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. జాతక రీత్యానే కర్మ అనేది ఎక్కువ అనుభవించాలి అని ఉంటుంది అక్కడ. దాన్ని ఎవరు మార్చలేరు కదా. జ్యోతిష శాస్త్రం, మరి జ్యోతిష శాస్త్రం ఎందుకండి? మీరు జ్యోతిష శాస్త్రం అక్కడ చెప్పినా మీరు ఆ పరిహారాలు చేసుకోవడానికి అక్కడ అవకాశం కూడా రాదు మీకు, అలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు. సో తృతీయ స్థానంలో శని సంచారం అనుకూలిస్తుంది. ఎవరికైనా శని మహాదశ శని భుక్తి జరుగుతూ ఉంటే వాళ్ళకి సమయంలో మంచి శుభ ఫలితాలు వస్తాయి. తృతీయ స్థానంలో శని వచ్చినప్పుడు ధైర్యము, సాహసము, ప్రయాణాలు చేస్తారు, సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి, ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇలా అంటే మీ రాష్ట్రాధిపతిని తృతీయ స్థానంలో ఉన్నప్పుడు బాగా ఆత్మవిశ్వాసం ఉంటుంది, ధైర్యంగా ఉంటారు, సంఘంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి మీకు, ఇలా బాగుంటుంది. బట్ అష్టకొర్గ బిందులు కూడా చూసుకోవాలి. శని అక్కడ ఎన్ని అష్టకొర్గ బిందులు ఇచ్చాడు, 0, 1, 2 కనుక ఇచ్చి ఉంటే పెద్దగా శుభ ఫలితాలు రాదు. అదే 3, 4, 5 కనుక ఇచ్చి ఉంటే శుభ ఫలితాలు వస్తాయి. సో దీన్ని అర్థం చేసుకోండి. మాకు ఏళ్ళనాటి శని అయిపోయింది, ఇంకా మంచి జరగట్లేదు అని మాత్రం అనకండి. సో తృతీయ స్థానంలో శని మంచిగానే ఉంటుంది. ఇక మనకి ఇంకొకటి ఏంటి, రాహుకేతులు పెద్దగా మీకు ఇక్కడ పెద్దగా పూర్తిగా చెడు కూడా చేయడు, అలానే పూర్తిగా మంచి కూడా ఉండదు. కొంచెం అష్టమ స్థానంలో ఉంటున్న కేతు వలన కాస్త గుప్తాంగాంగంలో ఏదైనా ఇరిటేషన్ లేదా ఎయిర్ ఫాలింగ్, స్కిన్ రిలేటెడ్ డిసీజెస్ కొంతమందికి ఇట్లా వచ్చే సూచనలు కూడా ఉంటాయి. సంవత్సరం చివరిలో వాళ్ళు జన్మరాశికి వస్తారు, సప్తమ స్థానంలోకి కేతు వస్తారు. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్తలు ఉండాలి, లేకుంటే మోసపోతారు. అది మనము ఆ టైంలో చెప్పుకుందాం. ఇక జూన్ 1వ తేదీ తర్వాత సప్తమ స్థానంలోకి గురువు గారు ప్రవేశిస్తున్నారు. జూన్ 1వ తేదీ వరకు చాలా ఒడిదొడుకులు ఉంటాయి. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు
పెళ్లి విషయాల్లో ఎవరైతే ప్రయత్నం చేస్తూ విఘ్నాలు ఎదుర్కొంటూ వస్తున్నారు కదా, ఈ సమయంలో పెళ్లి ఫిక్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. సోదరులతో ఉన్న విభేదాలు తగ్గుతాయి. తండ్రితో ఉన్న విభేదాలు తగ్గుతాయి. అలానే విద్యార్థులు చదువుల పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశం కూడా జరిగే సూచనలు ఉంటాయి. అది సంతానం కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. అంటే జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు 5 మాసాలు మకర రాశి వాళ్ళకి ఎక్సలెంట్‌గా ఉండబోతుంది. ప్రతి విషయంలో కూడా, ప్రతి వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలించే ఆస్కారాలే ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 31వ తేదీ తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాస్త ఇబ్బందులు, ఒడిదుడుకులు ఫేస్ చేయాలి. అది అప్పుడు చెప్పుకుందాం. ఇక మకర రాశిలో పుట్టిన ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4వ పాదాల జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే, గురు సంచారము జూన్ 18వ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు చాలా అనుకూలిస్తుంది. ఈ సమయంలో చేసే ప్రతి పని మీకు సక్సెస్‌ని ఇస్తుంది. అలానే గురు సంచారం అక్టోబర్ 31వ తేదీ తర్వాత అష్టమ స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఆ సమయంలోనూ కూడా గురు సంచారం బాగుంటుంది. ఇక మధ్యపు సమయం ఏదైతే ఉంటుందో అది కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొంచెం స్ట్రగల్‌గా ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4వ పాదాల వాళ్ళకి శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మీడియా రంగంలో ఏదైనా మీకు చెడు ఒక పేరు కావచ్చు, సంఘంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు వచ్చే సూచనలు ఉండబోతున్నాయి. ఇక శ్రవణ నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే చూడండి, జూన్ 18వ తేదీ వరకు ఈవెన్ గురువు 6వ స్థానంలో సంచారం చేసినప్పటికీ వాళ్ళకి అనుకూలిస్తుంది. అందుకే ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు, అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవని ఎందుకు చెప్తామంటే ఇందుకే. అలానే ఆగస్ట్ 19వ తేదీ నుంచి గురు సంచారం మళ్ళీ వీళ్ళకి అనుకూలిస్తుంది. అంటే జూన్ 18వ తేదీ వరకు బాగుంటుంది. జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు బాగుండదు ఈ గురు సంచారము. ఆగస్ట్ 19వ తేదీ నుంచి మళ్ళీ అక్టోబర్ 31వ తేదీ వరకు బాగుంటుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పని మీకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అలానే ఈ శ్రవణ నక్షత్ర జాతకులకు శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 తర్వాత చాలా బాగుంటుంది. అలానే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19వ తేదీ వరకు చాలా బాగుంటుంది. అలానే అక్టోబర్ తర్వాత మళ్ళీ గురు సంచారం మీకు చాలా అనుకూలిస్తుంది. అలానే ఈ ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వాళ్ళకి శని సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. మే 17 దాటిన తర్వాత అంతగా బాగుండదు. ఈ మకర రాశిలో పుట్టిన అన్ని నక్షత్రాల వాళ్ళు తప్పనిసరిగా శివ సహస్రనామం చదువుకోండి, మృత్యుంజయ మంత్రం చదువుకోండి. ఇవి చాలా మీకు మంచి ఫలితాలని తెచ్చిపెడుతుంది. ఎందుకంటే గురు దృష్టి శని మీద పడుతుంది జూన్ 1వ తేదీ తర్వాత. గురుబలం కూడా వస్తుంది. అలానే గురు దృష్టి శని మీద పడుతుంది. కాబట్టి మీకు మంచి ఫలితాలు, ఇంకా రెట్టింపు ఫలితాలు కావాలి అనుకుంటే వాళ్ళు మృత్యుంజయ మంత్రం చదువుకోవడము, శివ సహస్రనామం చదువుకోవడము చేస్తే చాలా మంచిది. ఇది అండి ఈ ఒక మకర రాశి వాళ్ళకి. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, సింపుల్ రెమెడీస్ ఉంటాయి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.